అని మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసింది. ఎస్, నిజం. నేను మొన్న చెప్పాను, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి క్రేజు ఓ రేంజ్లో ఉంది. ఈ క్రేజు ఏదో సినిమా వల్ల ఇంకోటి కాదు. పొలిటికల్గా ఆయన చేస్తున్నటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాల కోసం జనం ఆయనంటే పడి చేస్తున్నారు. మహారాష్ట్రలో ఒకానొక దశలో ఈయన ప్రచారం చేసిన చోట నాందేడ్ అనే ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఉంటే ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిందని నేను చెప్తే నాకు చాలామంది కామెంట్లు పెట్టారు, అంత సీన్ లేదులే, మహారాష్ట్రలో ఆయన ఎవరికి తెలుసు, ఇలా రకరకాలు పెట్టారు. మరి సీన్ లేనప్పుడు ఆయన ప్రచారం చేసినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ ఎందుకు విజయం సాధించింది సార్? నేను అడుగుతా ఉన్నాను, సమాధానం చెప్పండి. పోనీ సెంట్రల్లో బీజేపీకి అంత క్రేజ్ ఉందా అంటే ఎంతైనా చెప్పాలంటే మూడోసారి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగా ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది. ఎంత గొప్పగా చేసినా, ఎంత బ్రహ్మాండంగా చేసినా నెగిటివ్ అనేది సహజం. ఆ నెగిటివ్ ఉంది మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మీద. కానీ పవన్ వెళ్ళి ప్రచారం చేసినటువంటి ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించారు అంటే పవన్ యొక్క పవర్, పవన్ యొక్క పాజిటివిటీ, పవన్ మీద ఉన్నటువంటి నమ్మకం, పవన్ మాట తీరు మీద ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ నమ్మకం. పవన్ అంటే చేస్తాడు, పవన్ ఆంధ్రాలో బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో సొంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్నాడు, సనాతన ధర్మం కోసం బ్రహ్మాండ పోరాటం చేశాడు. ఇటువంటి నాయకుడు ఆంధ్రాకే కాదు, మహారాష్ట్రకే కాదు, కర్ణాటకే కాదు, భారతదేశానికి ఉండాలి అని ప్రజల్లో పవన్ మీద ఒక విధంగా నమ్మకం కలిగింది. అందుకే ఈ రోజున మరి అతను ప్రచారం చేసినటువంటి ప్రాంతాలు ఒక్కసారి మనం చూసుకుంటే మహారాష్ట్రలో డేగ్లూరు కావచ్చు, బల్లాపూర్ కావచ్చు, పూణే కావచ్చు, సోలాపూర్ కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అంతేకాకుండా నాగపూర్లో కూడా విజయం సాధించింది. వీటితో పాటు విదర్భ, మహారాష్ట్ర అర్బన్లో కూడా పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారం యొక్క ప్రభావం స్పష్టంగా కనపడతా ఉంది. చూసారా, ఈరోజున పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకమైపోయాడో, ఎంత ఎసెట్ అయిపోయాడో. ఆంధ్రాలో కూటమి నెగ్గించుకోవటంలో, చంద్రబాబు నాయుడిని సీఎం చేయటంలో, దానితో పాటు జగన్ని అదపాతాడు తొక్కేటంలో కూడా పవన్ కీలకమయ్యాడు. ఆంధ్రతో సరిపెట్టలేదే, పక్క రాష్ట్రం మహారాష్ట్ర. నేను మొన్న చెప్పాను, ఊరు కాని ఊరు, భాష కాని భాష, అక్కడ ఎంతో క్రేజ్ ఉందని చెప్పేసి. మరి అక్కడ వెళ్ళి అక్కడ రాజకీయాల్లో కూడా అక్కడ కూడా ప్రచారం చేసి అక్కడ కూడా బీజేపీ గెలిపించాడు అంటే మరి ఈ రాజకీయాల్లో పవన్ ఏ రేంజ్కి వెళ్తున్నాడు, ఎటు వెళ్ళిపోతున్నాడు? అందుకే నేను అంటున్నాను, పవన్ ఇండియా అని పదే ఎందుకంటున్నానంటే ఇందుకే. ఈరోజు ఎంతో కాలం లేదు, దగ్గరలో ఉంది. ఈరోజు మహారాష్ట్రలో ఇతను తిరిగిన చోట నగ్గారండి, రేపొద్దున తమిళనాడులో నగ్గుతారు, కర్ణాటకలో నగ్గుతారు, తెలంగాణలో నగ్గుతారు. నేను అందుకే తెలంగాణలో రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది, పవన్ భయం పట్టుకుంది, అతను కేసీఆర్కి జట్టం లేదని కూడా చెప్పాను. అందుకే నేను చెప్పిందని అన్నిటికీ సరైన సమాధానం, సరైన ఉదాహరణ ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికలే. మీరు అనొచ్చు, పవన్ తిరిగితే ఎక్కడ నగ్గేసాడండి, మోడీకి ఉంది కదా అని చెప్పేసి. ఉంది, లేదని నేను అంటలేదు, ఉంది. కాకపోతే మూడోసారి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద నెగిటివ్ ఉంది. సునాయాసంగా గెలుపులేదు. మనం చూశారు కదా, కూటమి సపోర్టు, ఆ బీహార్లో మిగతా పార్టీ నితీష్ కుమార్ సపోర్ట్ తోటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. మహారాష్ట్రలో కూడా నెగిటివ్ ఉంది, స్పష్టంగా ఉంది. కానీ పవన్ వెళ్ళిన తర్వాత నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోయింది, వాళ్ళ నమ్మకం చిక్కింది. ఇక్కడ బీజేపీ నెగ్గించిన వాళ్ళు ఎవరు?
బీజేపీ కార్యకర్తల మట్టుకు మాత్రమే కాదు, పవన్ అభిమానులు కూడా బీజేపీకి ఓటేశారు. మా పవన్ చెప్పాడని చెప్పేసి. వాళ్ళేం తెలుగు వాళ్ళు కాదు, మరాఠీలు వాళ్ళు. వాళ్ళ భాష మరాఠీ, హిందీ, తెలుగు రాదు. కానీ వాళ్ళు పవన్ మెచ్చుకున్నారు, పవన్ చెప్పినట్లు ఓటేశారు. అందుకే పవన్ తిరిగినటువంటి ఆ నియోజకవర్గంలో స్పష్టంగా పవన్ మార్కు కనపడింది. నేను అందుకే మీకు పదే పదే చెప్తున్నాను, అతి త్వరలో పవన్ ఇండియా అనేది డెఫినెట్గా మన ముందే ఉంది. థ్యాంక్ యూ.